తెలంగాణ ఉద్యోగుల సంఘం 2024 డైరీని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో ఉద్యోగుల సంఘం చైర్మన్ పద్మచారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, ఏపీపీఎస్సీ మాజీ మెంబర్ సుధాకర్ హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమానికి దశ నిర్దేశం చేసిన సంఘం తెలంగాణ ఉద్యోగుల సంఘం అని స్పీకర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సిహెచ్ హరీష్ కుమార్ రెడ్డి, సురేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తి, డైరీ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనకు వెన్నుదన్న ఉండి ఎంబడే ఫోన్ చేసి విడిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యమాన్ని యొక్క స్ఫూర్తిని పెంచాలంటే, ఒక పబ్లిక్లో ఇష్యూ రావాలంటే మన దేవుడి ప్రకాష్ రెడ్డి గారు ఫస్ట్ హౌస్ కమిటీ చైర్మన్ ఉండి మనకు ప్రతి ఇష్యూలో ఒకటి తీసుకొని వచ్చేస్తే పబ్లిక్ ఇష్యూ అయిపోయి 16 చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రజలు అనుకోవడం జరిగింది. ప్రజలు మమేకమైనారు. తర్వాత గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సెకండ్ హౌస్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా మనము, ఎందుకంటే మనం ఉద్యమం చేస్తున్నాం తెలంగాణ కోసం కన్నప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్స్పోజ్ కావడానికి, ప్రజలంతా మమేకం రావడానికి వాళ్ళ యొక్క కోఆపరేషన్ మనకు 100% మన మీద ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేవుడు ప్రకాశం వస్తున్నారు, కానీ మనకు అఫీషియల్ ప్రోగ్రామ్ ఉన్నందుకు రానందుకు వాళ్ళకు కూడా మనం ఎందుకంటే ఉద్యోగుల సంఘం తరఫున ధన్యవాదాలు చెప్పడం. ముఖ్యంగా తెలంగాణ డైరీ అనేది ఇది ఉద్యమాన్ని దశ నిర్ణయించింది తెలంగాణ డైరీ. ప్రతి వ్యక్తి ఉద్యమకారులు కూడా తెలంగాణ డైరీ గురించి ఎప్పుడు వస్తుందని చూస్తుంటారు. డైరీ గురించి అటువంటి డైరీ లోపల మనం ఇనాగ్రేషన్ చేయడమే కానీ మనము ప్రజల వద్దకు తీసుకుపోవడం కూడా మన అదృష్టంగా భావించి ఈ డైరీ అనేది మనం ప్రజలకు తీసుకుపోవడము, ఆఫీషియల్గా తీసుకుపోవడానికి మనం పెద్ద ఎత్తున పనిచేయడం జరుగుతుంది. ఈ అవకాశం మనకు వచ్చిన కూడా చాలా అదృష్టం. ముఖ్యంగా ఎంత ఉద్యమం గురించి చెప్పాలి, ప్రభుత్వం కూడా మనకి ఇచ్చిన అసూరెన్స్ కూడా మనం చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ గీతాలు అన్నప్పుడు ఫస్ట్ గీతాలు ఇవ్వడం జరుగుతుంది. టీఆర్సీ దానికోసం కూడా మన 317 జీవన్ కూడా కమిటీ కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. అవన్నీ ప్రాసెస్ అవుతున్నాయి. ఆ ప్రాసెస్ అయిపోకుండా ఎలక్షన్స్ కూడా వస్తుంది కాబట్టి మనకు కొన్ని డిలే కావచ్చు, కానీ మనకంతా ఈ ప్రభుత్వంలో కూడా పాజిటివ్ అవుతుందని మనం అందరం అనుకొని ప్రభుత్వానికి మన బాధ్యత ఏమిటంటే ప్రజలకు, ఉద్యోగులకు, అదే ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి వచ్చిన ప్రభుత్వం యొక్క స్కీమ్స్ అనేవి ప్రజల వద్ద తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉన్నది. మనం ఉంటామని ఈ సభలో మీ అందరితో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ స్పీకర్ గారు మన ప్రసాద్ కుమార్ గారు డైరీ ఈ సంవత్సరం 2004 డైరీ రిలీజ్ చేస్తారని తెలంగాణ ఉద్యోగ సంఘం చేస్తారని అందరి మధ్యాహ్నం డైరీ అన్న పిచ్చా కొంచెం వెనుక వచ్చా.